నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందిరా ప్రియదర్శి జూరాల ప్రాజెక్టును సందర్శించనున్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు 4, 8 ఈ 2 గేట్లు రోప్స్ తెగిపోయాయి. జూరాల ప్రాజెక్టులో పలు గేట్స్ రోప్స్ లూజ్గా వేలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందిరా ప్రియదర్శి జూరాల ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్శనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేంద్ర చారి అందిస్తారు. నరేంద్ర చారి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ శ్రవంతి. మరి కాసేపట్లో జూరాల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ అలాగే వాకిటి శ్రీహరి కూడా సందర్శించబోతున్నారు. అయితే ఇది సంబంధించి గేట్లు ఏవైతుందో 62 గేట్లలో దాదాపు 11 గేట్లు కూడా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. 11 గేట్లకు సంబంధించి కూడా ఇప్పటికే 9వ గేటు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోప్స్ 62 గేట్లలో 10 గేట్లు పూర్తిగా రోప్స్ తెగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఎందులో 9వ గేట్ అయితే 9వ గేటుకు సంబంధించి కూడా ఇప్పటికే రోప్ తెగిపోయి ఉంది. మరో 7కి సంబంధించి కూడా అలాగే రోప్ పూర్తిగా లూజ్ గా ఉన్న నేపథ్యంలో ఇది ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న సమయంలోనే నిన్న కూడా బీఆర్ఎస్ నేతలు అక్కడ వెళ్ళడం జరిగింది. దీనిపైన పూర్తిగా నిర్లక్ష్యం, పాలకుల నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించిన నేపథ్యంలో నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు అలాగే వాకిటి శ్రీహరితో పాటు స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్లు కూడా అధికారులు మరి కాసేపట్ల రాబోతున్నారు. మరి కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గద్వాలకు చేరుకోనున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జూరాల ప్రాజెక్టుకు చేరుకోబోతున్నారు. అక్కడ ఈ గేట్లను ఏవైతే ఉన్నాయో రోడ్ తెగిపోయిన గేట్లను ఆయన పరిశీలించున్నారు. దానికి సంబంధించి కూడా అధికారులు కూడా అన్ని సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికైతే 1,10,000 క్యూసెక్లు ఎగువ నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ప్రమాదం ఏం లేదు. 10 లక్షల క్యూసెక్ల నీరు కూడా ఈ గేట్ తట్టుకుంటాయని చెప్పేసి జూరాల ప్రాజెక్టు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పుడికాల్వ వైపు ఉన్నటువంటి గేట్ల నుంచి ప్రతిసారి ఎత్తేవారు. ఈసారి మాత్రం కుడి వైపు కాకుండా ఎడమ సైడ్ ఉన్నటువంటి ఆత్మకూరు వైపు ఉన్నటువంటి గేట్లను కూడా ఈ రోజు తెరుస్తున్నారు. వాటికి కూడా మరమ్మతులు చేపడతామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ అక్కడికి పర్యటన చేస్తున్న సందర్భంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాన జన వనరులైనటువంటి ఈ ప్రాజెక్టు పైన అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పూటిక తీర్థం నుంచి మొదలు పెడితే గేట్ల వరకు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది వేసవి కాలంలో అన్ని మరమ్మతులు చేసి పెట్టుకోవాల్సి ఉండగా ఈ రోపులు పూర్తిగా అదే ఒక 9వ గేటు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి ఉంది. వాటిని తెరవడం మాత్రం కుదరదు కాబట్టి ఎలాంటి నష్టం లేదని అధికారులు చెప్తున్నారు. మరో 7-8 గేట్లు కూడా అదే పరిస్థితి ఉంది. రోపులు పూర్తిగా లూజ్ అయిన నేపథ్యంలో వాటిని ఎలా మరమ్మతులు చేయాలనే దానిపైన కూడా అధికారులు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రమాదం జరుగుతాయని అంటే ప్రస్తుతానికి అయితే 1,00,000 క్యూసెక్ల నీరైతే ఎగువ నుంచి వస్తుంది కానీ 10 లక్షల క్యూసెక్ల వరకు కూడా తట్టుకుంటాయని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ దానిపైన స్థానికంగా ఉన్నటువంటి రైతులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించి అధికారులు ఇప్పుడు అక్కడికి చేరుకొని మంత్రి ఉత్తమ్ కుమార్ కి ఈ పరిస్థితి కూడా వివరించే అవకాశాలు ఉన్నాయి. ఇది తర్వాత ఉత్తమ్ కుమార్ కూడా దీనిపైన ఎలాంటి కామెంట్ చేస్తారు, ఎలా స్పందిస్తారనేది కొద్దిగా ఆసక్తిగా మారింది. మొత్తానికి జూరాల ప్రాజెక్టు పూర్తిగా దాదాపు 11 గేట్లు కూడా చూస్తూ ఉన్నాం. దాదాపు 12వ గేటు, 19వ గేటు, 25వ గేటు, 27వ గేటు, 31వ గేటు, 37వ గేటు అలాగే 50వ గేటు మొత్తం 62 గేట్లలో ఈ గేట్లకు సంబంధించి కూడా రోడ్లు పూర్తిగా లూజ్ గా వేలాడుతున్న పరిస్థితి కనిపించి వీటన్నిటి కూడా త్వరగా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఎగువ నుంచి మరీ భారీగా వరద వస్తే మరింత ఇబ్బంది అవకాశాల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ దీనికి సంబంధించిన నిధులు ఇప్పటికే మరమ్మతులకు నిధులు కూడా కేటాయించారు. ఒక సంస్థ కూడా పనులకు సంబంధించి అప్పచెప్పిన పరిస్థితి. ఆ సంస్థ కూడా స్వప్న కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇప్పటికే ఈ పనులకు సంబంధించి 11 కోట్లు 2022లో 11 కోట్ల రూపాయలు కూడా టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ పనులు నిర్లక్ష్యంగా చేసిన నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా స్థానికంగా తెలుస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపడతారు, కంపెనీని మారుస్తారా, మరమ్మతు చేసేందుకు కంపెనీని మారుస్తారా లేదా అనే దానిపైన కూడా ఉంది. దీనికి ఏమైనా అధికారులు నిధులు కేటాయిస్తారనేది మరి కాసేపట్లో మంత్రి పర్యటన తర్వాత తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.